మచిలీపట్నంలో బెల్ట్ షాప్లో నిర్వహిస్తున్నామన్న పేర్ని నాని ఆరోపణలో మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. పేర్ని నాని ఆరోపణలో రుజువు చేయాలని సవాల్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో జగన్ అవినీతి బయటపడటంతో ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారని మండిపడ్డారు. పేదల బియ్యాన్ని పందికొక్కులా మింగిన పేర్ని నాని తనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. నియోజకవర్గంలో మీ వాళ్ళు పెట్టుకున్నారు షాపులు. నేనేమి ఆ రోజు బ్రాందీ షాపులు మేము చాలా పారదర్శకంగా ఈ రాష్ట్రంలో డ్రా సిస్టంలో తీసాం. మీకులాగా దుర్మార్గం మేము చేయలే. ఇవాళ రండి, మీరు ఎక్కడ నుండి షాప్ చూపించండి. బెల్ట్ షాపులు ఉంటే మీరు నడిపించుకున్నారు బెల్ట్ షాపులు. ఆ బెల్ట్ షాపుల ద్వారా అక్రమ మద్యాన్ని ఆ బెల్ట్ షాపుల ద్వారా మీరు అమ్మారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మారు. షాపుల్లో రానివ్వకుండా అన్ని బ్రాండ్స్ రానివ్వకుండా చేసింది వాళ్ళు. దోచుకుని వాళ్ళు మీరు మాట్లాడుతూ ఉన్నారే సిగ్గు లేకుండా. ఎవరైనా సరే, అది ఎంతటి వాళ్ళైనా సరే మీరు చూపించండి. ఖచ్చితంగా ఎవరైనా సరే దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఇక్కడెక్కడ ఎంత దోపిడీ జరిగిందో తెలుసు. ఇవాళ అవన్నీ కూడా విచారణలో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. అందుకనే డిస్టరీస్ దగ్గర నుంచి వాళ్ళు చాలా హై క్లాస్ లో చేశారు. అంటే ఎక్కడ కూడా దొరకకుండా చేయాలని ప్రయత్నం చేస్తారు కదా, అట్లాగే చేయాలనుకున్నారు. ఇవాళ మొత్తం కూడా డిస్టరీస్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకున్నాం. కేసుకి ఎంత కలెక్ట్ చేశారో తీసుకున్నాం. ఎందుకు కొన్ని బ్రాండ్లే రాష్ట్రంలో అడ్డుపెట్టారు, కొన్ని బ్రాండ్లు ఎందుకు అందుబాటులో లేకుండా చేశారు. ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక్క బ్రాండ్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చేశారు 5 ఏళ్ళు. కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని సంస్థలతో 38 సంస్థలు, 38 డిస్టరీస్ నుంచి మాత్రమే వాళ్ళ బ్రాండ్లు మాత్రమే ఆ షాపులు అవైలబిలిటీ చేశారు. ఇది దోపిడీ కాదా? ఎవరైతే వీళ్ళ కమిషన్ ఇచ్చారో అవి మాత్రమే ఆ గవర్నమెంట్ షాపులు అవైలబిలిటీ చేశారు. అది దోపిడీ కాదా? ఇవన్నీ కూడా విచారణలో టైం పడుతుంది కాబట్టి అన్ని కూడా సాక్ష్యాధారాలతో తీసుకుంటాం. ఏ రకంగా అయితే పకడ్బందీగా వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా ప్రజెంట్ చేసిన తర్వాతే చర్యలు తీసుకుంటాం. అందులో ఒక్కొక్కరిని విచారణ చేస్తాం.